కొంతమంది బ్రదర్స్ అందరూ మాట్లాడారు, సీనియర్ నాయకులు. మన జాతి అభివృద్ధి కోసం ఎలా కష్టపడి పనిచేయాలా, అందుబాటులో పనిచేయాలా, మనం కష్టపడాలని చెప్పేసి కొంతమంది పెద్దలు కూడా మాట్లాడారు. ఆ అభివృద్ధి కోసం మా ఎస్సీ ఎస్టీ బ్రదర్స్ కమిటీ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ జై అంబేద్కర్. మాదిగల కళ్యాణ సభకు సమాయత్త సమావేశానికి చేసినటువంటి మాదిగల ఉద్యమకారులకు, రాజకీయ పార్టీలకు చేసినటువంటి నాయకులకు, బీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ జేపీని తెలియజేస్తున్నాను. ప్రధానంగా రాజ్యాంగం అమలులోకి వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మాదిగలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారంటే మనల్ని పాలిస్తున్న పాలకుల వలనే మనము ఈరోజు అభివృద్ధి కాలేకపోతున్నాం. ఈ అభివృద్ధి పైన, మాదిగల అస్తిత్వం పైన ఈ వేదికలో కలిసినటువంటి మాదిగలందరూ నిర్ణయం మేరకు మాదిగల కళ్యాణ సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ చిన్న నాయకత్వం, పెద్ద నాయకుడు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఏదో ఒక నాయకుడు ప్రజా సంఘాల నాయకులు కలుపుకోకూడదన్న మాట ఉన్న వ్యక్తిని అతన్ని పిలిపించి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పించి మాదిగలో ఉన్నటువంటి పార్టీలో ఖచ్చితంగా, ప్రజా సంఘాలు ఖచ్చితంగా అందరి నాయకులను కలుపుకొని మనం ఈరోజు ఈ సభను ప్రత్యేకంగా ఈ జిల్లాలో మాదిగలు ఉన్నామని మనము చెప్పుకోలేకపోతాం. ఎందుకంటే మనం చేయాల్సిన సభ చాలా తక్కువ సమయం. మొన్నటిదాకా చేసినటువంటి కురుబల గుడిగట్ల సంబరాల కార్యక్రమం, వాళ్ళ కార్యక్రమం చేయడానికి 6 నెలల క్రితం ముందు వాళ్ళు ప్రణాళికని సిద్ధం చేసుకుని ఈరోజు జిల్లాలో కురుబల బలంగా ఉన్నామని నిరూపించుకున్నారు. మనము కూడా అదే స్థాయిలో ఈ జిల్లాలో 7 లక్షల నుంచి 8 లక్షల దాకా ఉన్నటువంటి మాదిగలు దరిద్రంగా 1,00,000 మందిని ఈ జిల్లాలో నిరూపించుకోవాలంటే ఇక్కడ కలిసినటువంటి నాయకులతో నాతో చేరి కూడా సాధ్యం కాదని నేను భావిస్తున్నా. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకుల్ని, పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులందరినీ కలుపుకొని ఈ సభను, అది మాదిగ సమ్మేళన సభ లేదా మాదిగ ఆత్మీయ కలయిక సభ అని ఏదో ఒక ఉమ్మడి టైటిల్తో ఉమ్మడి జిల్లాలో సభ నిర్వహిస్తే సభను విజయవంతం చేసుకుంటామని నా యొక్క అభిప్రాయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. కావున మేధావులందరూ ఒకసారి పరిశీలించి ఏ వ్యక్తి అయితే ప్రజా సంఘాలను దూరం పెట్టాలని నారాయణ స్వామి మాట్లాడుతున్నారా? సరే, మన సిఐ నారాయణ స్వామి మనం అందరూ కలిసి కలిసికట్టుగా ఈరోజు పోరాడితే ఎన్నో విజయాలు సాధిస్తాము. కాబట్టి మా పెద్ద లేకుండా ఈ పోరాటం సాగిస్తే ఎంతో బాగుంటుందని మనం చేస్తూ ఈ చర్చనిచ్చే అవకాశాన్ని ఆత్మీయ సమావేశానికి చేసిన మాజీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాజీ ఎంప్లాయర్లను కానీ, రిటైర్డ్ కానిస్టేబుల్ని కానీ, ఎంఆర్ఆర్లో పనిచేసిన మన మాజీ సోదరులు కానీ, ఎవరైనా కానీ రిటైర్ అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని, ఇదే కాదు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ఉండే వాళ్ళని కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ఎస్సీలో ప్రతి ఒక్క గ్రామంలో నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలియజేసి మాదిగా ఆత్మీయ సమావేశం ఇంతకుముందు చేసిన వారికంటే మనం ఇంకా బలంగా చేయాలని నిరూపించుకుంటే పార్టీలు ఎన్ని పార్టీలే ఒకటే విధంగా ప్రయాణించాలని తెలియజేస్తూ నాకు మాదిగా ఆత్మీయ కళ సమావేశానికి ఎటువంటి అభ్యంతరం లేదు. చేస్తున్నారు. దీంట్లో ఒకరు ముగ్గురు వచ్చిన మనందరం కలిసి పరిష్కరించుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఏ ఉద్దేశంతో కలిసినామో దీన్ని మాత్రమే పెద్దగా చేసుకొని ఈ ఉద్దేశాన్ని సక్రమంగా వినియోగించుకొని
అందరికీ పంచి ఈ ఫలాన్ని అందరికీ వచ్చేటట్టుగా చేసేకి అందరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ ఉద్దేశంలో మమ్మల్ని ఏమన్నా భాగస్వామ్యం చేస్తే ఆ భాగస్వామ్యంగా మీరైతే ఏదైతే కేటాయిస్తారో ఏ విధంగా అయితే కేటాయించి చేస్తారో దాని ప్రకారం నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ అవకాశాన్ని ఇంతమంది మాదిగ జాతి బిడ్డల్లో మధ్య ఈ దాంట్లో మేము కూడా రావడము అందరినీ పరిచయం చేసుకోవడము కలుసుకోవడము చాలా సంతోషం. ఈ మాదిగ ఆత్మకళకు వచ్చేటువంటి ఆ మాదిగ జాతి బిడ్డలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ మాదిగ ఆత్మకళిక అనేది వీటితో ఇక్కడికే ఈ సమావేశాలకే పరిమితం కాకోకుండా ఏదన్నా జరిగేది చూసుకోవాలని అతను ఎవరు ఒకరు ఏదో ఈ కుల సంఘాలలో రావద్దు అని అన్నారంట. అతను కూడా కుల సంఘాలు లేకపోతే మనపడలేదని జిల్లా విషయమే. ముఖ్యంగా అతను కూడా ఉన్న వాళ్ళని కూడా మనము చర్చించి వాళ్ళను కూడా ఒకే సభ పెట్టాలని నిదానంతో కోరుకుంటున్నాం. మా వంతు ఏదైనా కూడా అప్పుడిస్తే దానికి కట్టుబడి ఉంటామని ఎంఆర్పిఎస్ లీడర్లు అదేవిధంగా తెలుగుదేశం వైఎస్ఆర్ అన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ వాళ్ళు కాకుండా అంటే మాది లీడర్లు కాకుండా మనం ప్రోగ్రామ్ చేసుకుందాం అనేది అన్నారనే విషయం మీద ఇంతకుముందు సమావేశంలో జరిగిందంటున్నారు. అయితే మాదిగ సంఘాలు లేకుండా మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏమీ జరుగుదని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాదాపుగా మన జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఇంకా ఏదైనా అపార్థంగా ఉండి రాకోకుండా వాళ్ళని కూడా ఫోన్లు చేసి కలుపుకొని ఈ మాదిగ సమావేశాన్ని ఈ మాదిగ మహా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసే విధంగా మన అనంతపురం జిల్లాతో పాటు అదేవిధంగా సత్యసాయి జిల్లాను పెద్దలు అన్నారు. నిన్న మొన్న మన ఎంఆర్పిఎస్ నాయకులు అన్నగారు పెద్దలు చెప్తున్నారు. మనము మండల స్థాయిలో అదేవిధంగా గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో 2 జిల్లాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని దీనికి ఒక 15 మందిని ఫస్ట్ ఇదే కమిటీ సమావేశంలోనే కమిటీ చేసి దీన్ని ఈ ప్రోగ్రామ్ సిస్టమేటిక్గా జరుపుకొని దీనికి ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాన్ని జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరినీ మహిళలను విద్యార్థులను సంఘాల నాయకులను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమావేశానికి ఈ ప్రోగ్రాం సంబంధించి మా వంతుగా ఏమే సహాయ సహకారాలు అదేవిధంగా మా వంతుగా కూడా ఏం చేయాలన్నా కూడా మేము ఈ ప్రోగ్రాంకి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తప్ప మన కలయిక చాలా తక్కువ అని చెప్పేసి ఈ సమావేశం తెలుసుకున్నాను. అంతేకాదు గత 10 రోజుల నుంచి ఇదే అంబేద్కర్ భవన్లో మరి 3 మీటింగ్ సమావేశాలు వేసుకున్నారు. మరి 2 సమావేశాలు అంతా కలిసి మనమంతా కూడా ముందుకు పోయాము. మరి ఏదో మన మాదికి సోదరుడే దళిత సంఘాలు వద్దు మనమంతా కలిసి చేద్దామని ఒక చిన్న ఆ మాటకి సంఘ నాయకులు పెద్దలంతా కూడా ఏక అభిప్రాయం తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయానికి మనమంతా కూడా ఏ రాజకీయ పార్టీలోనే ఉండొచ్చు మాదిగలమంతా మనమంతా ఒక నడం బిగించి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. మరి పెద్దలు మాట్లాడిన దానికి మేమంతా కూడా ఈ సమావేశానికి మాదిగల ఆత్మీయ కలయికి ఏం కావాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా ఒక దళిత నేతగా దళిత బిడ్డగా ఏం కావాలో నేను కూడా ముందుంటానని చెప్పేసి పెద్దలకు కూడా హామీ ఇస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు ఒకే మాటే వేదికపై తీసుకొచ్చారు. అదేంటంటే మన మాదిగలంతా కలిసి సమ్మేళనం పెడితే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ అంతా కూడా అంతా కలిసి చేద్దామని చెప్పి ఆలోచనకు వచ్చిన దానికి అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పి పిలిచినాను. వాళ్ళంతా కూడా ఫోన్ల ద్వారా మమ్మల్ని కలిశారు. అంతా కలిసి చేస్తే బాగుంటుంది మీరంతా నిర్ణయించండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి పెద్దల దృష్టికి అది కూడా తీసుకొస్తున్నాను. వాళ్ళని కూడా రమ్మన్నాను. మరి ఒక డేట్ తీసుకొని ఒక మండల స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో అందరినీ కలుపుకొని ఒకే సమ్మేళనం పెడితే బాగుంటుందని చెప్పేసి బలంగా కూడా నేను కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి గతం నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ దళిత సంఘ నేతలు ఏ కార్యక్రమం పెట్టినా కూడా మా వంతుగా 100% పనిచేస్తాము. పనిచేయడానికి కూడా
మేము 10 మందిని కలుపుకొని ఏ త్యాగాలు కూడా ఏ స్థాయిని కూడా వెనకడే పరిస్థితి వద్దు మనం మాదిగ జిల్లాలో ఇరుక్కుపోమని చెప్పి తెలుసుకున్నాను. అదేవిధంగా నాకు మీ నేతలంతా కలిసి నాకు ఏ కార్యక్రమం చెప్పినా నాగా నువ్వు చేయాల పార్టీ తరమని చెప్పినా కూడా మీరంతా వస్తే మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారిని అయితేనేమి కాలువ శ్రీనివాసులు అయితేనేమి నా వంతుగా మళ్ళీ పార్టీ కూడా ఇన్వాల్వ్ చేయాలని మీ ఆలోచనలో ఉంటే వీళ్ళందరినీ కూడా సంప్రదిద్దాము, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నాము. మీరు ఏమనేది పెద్దలు నిర్ణయిస్తే మీ మాట కూడా 100% నేను తప్పుకోకుండా అట్లా పనిచేస్తాను. మరి నాకు అవకాశము ఏ జిల్లాలు వేరుగా 2 జిల్లాలు ఉమ్మడి జిల్లా 2 జిల్లాలు తిరిగేదానికి బాధ్యత ఇచ్చినా ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా పనిచేస్తాను. మరి అంతేకాదు ఇక్కడ ఈ అంబేద్కర్ భవన్లో ఈ మీటింగ్ ఈ సమ్మేళనకి ఈరోజు లాస్ట్, మరి రేపు జరగబోయేది అనంతపురం నగరం నడబడిన మరి ప్రెస్ క్లబ్లో కానీ మరి ఎన్జిఓ కానీ మరి సెంటర్లో పెట్టుకొని నెక్స్ట్ కలియుగ చేసుకుంటే బాగుంటుంది. మరి 2వ మీటింగు ఖచ్చితంగా పుట్టపర్తి జిల్లాలో జరిపితే బాగుంటుంది నా అభిప్రాయము. మరి పెద్దలు మీరు ఏమి నిర్ణయించినా కూడా తప్పకుండా నేను 100% మాదిగ ఆత్మీయ కలియుగ కోసం 100% పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. లేదు, ఎక్కడికి వెళ్ళి లేదు. కానీ ఈరోజు నిజంగా సంతోషం వేస్తూ ఉంది. చాలాసార్లు అడిగేవాడిని మా వాళ్ళని, అనిల్ని కానీ అన్నోళ్ళని కానీ ఎవరిని అడిగాలి, ఒకసారి అందరినీ కలిసాడన్నా ఒకసారి చూద్దాం ఎవరో ఏ పొజిషన్లో ఉన్నారో మనలో అని. మరి పార్టీలకు అతీతంగా ఈరోజు కలిసినందుకు మాదిగ జాతి ముద్దు బిడ్డగా నేను నిజంగా గర్వపడుతున్నా. సో ఇక్కడికి వచ్చినటువంటి మేధావులంతా మాదిగ జాతిలో పుట్టినటువంటి వారే. మరి ఇందాక అందరూ అన్నారు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి. ఈ వ్యతిరేకత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాదిగ కులంలో పుట్టినటువంటి వారే. మరి అక్కడక్కడ చిన్న పొరపాటు జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక తండ్రికి 5 మంది కొడుకులు పుడితే 5 మందికి ఒకే బుద్ధులు ఉండవు. కాబట్టి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని చూడుకోకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగినటువంటి నాయకులని, మాజీలని, జాతి ముద్దు బిడ్డలని, మాదిగ కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఈ సమ్మేళనంలో పాల్పంచుకునే విధంగా చేసి మరి ఈ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాదిగ జాతి అభ్యున్నతకి నేను ముందుంటానని చెప్పేసి నా వంతు కృషిగా మీరు ఏవైతే పెద్దల చెప్పి నన్ను చేయమంటారో మాదిగ జాతి అభివృద్ధికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నిన్న సాయంత్రం మొదలుపెట్టేదలకే మన వాళ్ళందరికీ చెప్పిన వెంటనే ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరిగిపోయేట ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్ ఇది. అంటే ఒకేసారి ఎప్పుడు మనం సక్సెస్ కాలేము. మళ్ళీ 1 ఉంటుంది 2 ఉంటుంది ఏదన్నా కానీ సిట్టింగ్లు వేసుకొని మన వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎవరైతే వేరే వాళ్ళు కూడా పెట్టి ఏదో దాన్ని డ్రాప్ అయినారనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. వాళ్ళని కూడా మన నాగా కూడా ఇప్పుడు దాని విషయం కూడా మాట్లాడారు. ఎవరైనా కలిసి వస్తామంటే కలుపుకొని ముందుకు పోతాం. దీంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే దీంట్లో చిన్న పెద్ద తేడా ఉంటుంది, మొత్తం అంతా సమానమే. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ అనేది వద్దు. ఎందుకంటే పార్టీలు ఒకరు రకం ఉంటాయి, వ్యక్తిగతం కూడా ఒక టైప్ ఉంటారు. కాబట్టి ఆ విధంగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనేది లేకోకుండా అంతా సమానంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయి ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు మన ఎస్సీ ఫస్ట్ సంఘాలు పెట్టడమే మందే మాదిగ దండోరా అనేది. ఇదేందురా మాదిగ దండోరా ఇట్లా పెట్టారని చెప్పని పల్లెల్లో రెడ్లు అనుకునేవాళ్ళు. కాబట్టి మాదిగ దండోరా అనేది పెట్టిన వెంటనే చాలా చోట్ల అంటే అంతకుముందు నక్సలైట్లు ఉండేవాళ్ళు, ఆ తర్వాత మన వాళ్ళు వచ్చినారు. అంటే పేదోళ్ళని అంటే గ్రామాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగిన ప్లేస్ అంతా కూడా ఇబ్బందులు ఎవరికైనా జరిగిన వెంటనే మన వాళ్ళు పోయి ఆదుకొని ఆ సమస్యను తీర్చినటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఈరోజు పార్టీ వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళు దండోరు ఇటువంటి మంచివి కాదు. ఎందుకంటే వాళ్ళ లేకుంటే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మాకి ఏమాత్రం కూడా సేఫ్ ఉండదు. ఎందుకంటే మమ్మల్ని కూడా వాళ్ళు మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు బ్యాక్ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా మన వాళ్ళని ఎవరిని మాట్లాడలేకపోతుంటారు. ఇది వాస్తవం. దీన్ని మనం వేరే రకంగా దీన్ని తీసుకోకూడదు. ఇది మాత్రం 100%. కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన పుట్టుపర్తి జిల్లా వాసులు అయితేనేమో మిగతా వాళ్ళని కూడా కలుపుకొని
ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఇంతకుముందు మన దండోర్ అనేది స్టార్ట్ చేసినామో ఇప్పుడు చూడండి మనం బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలని చెప్పని ఈరోజు అన్ని సంఘాలు పెట్టుకోవడం జరిగింది. అంటే అన్ని సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు మనము. కానీ ఈరోజు వాళ్ళు మళ్ళీ ఏదో కురువులు ఒకటి ఇంకా బీసీ వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఒక మంచి జన సమీకరణతో దాదాపు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు, ఇంకో ప్లేస్ కంటే ఏదో ఒకటి ఎన్నుకొని 1,00,000 మందికి పైగా మనమంతా కలిసి మాదిగలు ఈ జిల్లాలో ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు, వీళ్ళు ఏదన్నా అనుకుంటే సాధించగలుగుతారు అనేటువంటి విధంగా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. నిశ్శబ్దంగా ఉండాలని చెప్పనేసి అభిప్రాయం తెలియజేస్తున్నాం. ముందుగా వ్యక్తులకు ముఖ్యులకు ఓర్పు లేకున్నా నేర్పు లేకున్నా కూడా ఏ సభలో మనము జయప్రదం చేయలేమని చెప్పనేసి అభిప్రాయం తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఓర్పు నేర్పుతో ఉండాలని చెప్పనేసి నా అభిప్రాయం తెలియజేస్తుందా. ఇక్కడ అన్ని ప్రజా సంఘాల్లో బాధిత సంఘాల్లో ఉండే నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనారు. అన్ని రాజకీయ పార్టీలు ఉండే మాదిగలు హాజరైనారు. ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఓర్పుతో మనము ఫోన్ ద్వారా కానీ లేదా మనం ఇంటికి పోయి వాళ్ళని ఆహ్వానించే విధంగా కానీ చేస్తే ఇంకా బలం వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పనేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నా. ఇక్కడ ఓన్లీ ముఖ్యులు మాత్రమే కూర్చోవడం జరిగింది. ఇంకా 2-3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతామని చెప్పి అంటున్నారు. ఆ సమావేశాలకి మండల శాఖ కేడరు, ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకుడు, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్య నాయకుడు, పార్లమెంట్లో పనిచేస్తున్న ముఖ్య నాయకులు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చోబెట్టి వాళ్ళకు కూడా మనము ఈ రకంగా వాళ్ళకి చెప్పే విధాన్ని చైతన్యం చేస్తే గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నటువంటి క్యాడరు అక్కడ మాదిగలకి విషయం తెలియజేసి మన మాదిగ మహాసమ్మేళనం ఇది ఒక మాదిగ గొప్ప పండుగ అని చెప్పని తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పనేసి నా అభిప్రాయం తెలియజేస్తుందా. ఇక్కడ ఎవరు ఏ చిన్న పెద్ద అనేది లేదని అందరూ చెప్తున్నారు. కాబట్టి చిన్న పెద్ద అనే వాళ్ళకు కూడా ఓర్పు అనేది ఉంటే మనం ఏ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఎన్నోసార్లు కలిసిన వాళ్ళతో చెప్పేవాళ్ళం, ఎన్ని సంఘాలు తయారైతే అంతమందికి న్యాయం జరుగుతుందని చెప్పనేసి నేను ఎన్నోసార్లు అనేది. అయితే ఒక్కరికి ఏ హాని జరిగినా కూడా అందరూ కూడా ఏకమైతే మనల్ని ఢీకొనేవాడు ఎవరు ఉండరని చెప్పనేసి ఎన్నోసార్లు నేను చెప్పాను. ఉదాహరణకి నారాయణ సమ్మనికే చెప్పాను. నేను ఒకసారి సందర్భంలో ఆ హాస్పిటల్ దగ్గర ఏదో కలిసిన మధ్యాహ్నం పూట కలిస్తే కళ్ళ నీళ్ళు వచ్చిన రోజు నాకు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. దండోరం పుట్టినప్పటి నుంచి పనిచేసినటువంటి సుదీర్ఘంగా పనిచేసినటువంటి వాళ్ళు మేధావులు ఉన్నారు ఇక్కడ ఈ సభలో. వాళ్ళ దగ్గర నేను ఎన్నోసార్లు నేను సలహాలు సూచనలు తీసుకుంటుండా. నా వయసు చిన్నదైనా కూడా నేను ఇంకా నేర్చుకోవాలని చెప్పనేసి ఇటువంటి వాళ్ళతో నేను మీట్ అయ్యి నా ఎట్లా చేస్తే సరిపోతుంది, మాది కోసం ఏం చేస్తే సరిపోతుంది, ఎట్లా పోతే సరిపోతుంది గ్రామీణ స్థాయిలోకి అని చెప్పనేసి మేధావులను నేను అడిగి సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది ఉదాహరణకి నారాయణస్వామి అడిగాను. నారాయణస్వామి ఎదురుకున్నాడు ఈరోజు. ఎందుకంటే గౌరవమేయాలి మనం. ఇక్కడ కోప్తపాలు కావాల్సింది, ఇక్కడ ఐకమత్యం కావాల్సింది. ఇక్కడ ఐకమత్యంగా ఉంటేనే ఖచ్చితంగా మనం విజయవంతం సాధిస్తాం. ఏ కమ్యూనిటీలో లేదు, వర్గాలు లేవు. కమ్మ కాపులో లేవా వర్గాలు, గ్రూపుల్లో లేవా వర్గాలు, నేసేవలో లేవా వర్గాలు, అన్ని వర్గాలు దాంట్లో వర్గాలు ఉన్నాయి. కాబట్టి రవరాజు గారు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కమ్యూనిటీలో కూడా విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, లేకుండా ఇక్కడ పోలేదు. అయితే అవన్నీ మర్చిపోయి మనము తల్లి పిల్ల అందరూ కూడా ఐక్యంగా వచ్చి ఈ యొక్క అనంతపురం నడిబడ్డున మాదిగల యొక్క సత్తా చూపే విధంగా రాజకీయ పార్టీ కమ్యూనిటీ రాజకీయ పార్టీలకి గుండెలు తడన విధంగా
చేస్తే బాగుంటుందని చెప్పనేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నా. ఈ అభిప్రాయంలో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూడా తమ్ముడు నువ్వు ఈ పని చేస్తే బాగుంటుందని చెప్పాలంటే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా తల వంచుకొని పనిచేస్తాను మాదిరి కోసం. కాబట్టి మరి మనమందరూ కూడా వాళ్ళు పెద్ద వీళ్ళు పెద్ద ఈ సక్సెస్ అవుతుందా కదన్నది కాదు, ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు ముందేపించడానికి ఒక దేవుడు ఉంటాడు మనందరికీ. ఆ దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేస్తాం. మన కష్టాన్ని వృధా చేయడం చెప్పనేసి తెలియజేస్తూ మరి 63 మండలాలు ఉన్నాయి మన ఉమ్మడి జిల్లాలో. 63 మండలాలను కూడా ఒక చోట కూర్చోబెట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పనేసి తెలియజేస్తూ మరి సత్తాన్ని చాటి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజల కోసము పాటుపడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ జనాభా కోసము పాటుపడే కోసం ఇప్పటికైనా కూడా మనము కలమేలుకొని మన జాతి కోసము మనం ముందుండి ప్రయత్నించి ఈ 2 రాజకీయ పార్టీలు ఎలాగైతే మాదిగల్ని ఓటు బ్యాంకులో ఓటుగా చూసుకొని ఎలా అయితే గెలిచిన అధికారం వచ్చిన తర్వాత మోసం చేస్తున్నాయో అలాంటి పార్టీలకి ఈ జిల్లాలో అయినా ఈ రాష్ట్రంలో ఈ మాదిగలు ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి గుణపాఠం చెప్పే మన మాదిగ జాతి అందరికి కూడా ఇక్కడగా మనము ఒక సమావేశం ఏర్పరిచాము. ఇప్పటికీ దాదాపు చెల్లి మ్యారేజ్ ఉండి నేను 2-3 సిట్టింగ్లు కూడా వేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రాలేకపోయినా అందరికీ సారీ అయినా ఏమనుకోద్దండి. కానీ ఇప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను, నేను ప్రతి ఒక్క కులస్తులు 5% 10% ఉన్నటువంటి కులస్తులు కూడా ఈ పొద్దు తన వంతు చాటి చెప్పుకోవడానికి తన జాతి ఇంత ఉందని చెప్పని తన కులం కోసము అంత పాటుపడుతున్నారు. కానీ ఇంత జనాభా ఉండి కూడా ఈ పొద్దు అనేక రాజకీయ పార్టీలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న ఈ పొద్దు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రము కొంతమందే కనిపిస్తున్నారు. కుల సంఘాలు తిరిగినటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప రాజకీయ పార్టీ ఉన్నటువంటి మాదిగలు మాత్రం కనిపించలేదన్న. ఇది ఏ ఒక్క సంఘానికి ఏ ఒక్క పార్టీకి అతిథించింది కాదు, ఇది కులానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలసల్లా, ప్రతి ఒక్క కుల సంఘం లీడర్ కూడా కలసల్లా. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటూ పోతే ఇంకా కొంతమంది కులస్తులు కలసడం లేదు, కొంతమంది రాజకీయ పట్ల కొంతమంది కుల సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కలసడం లేదు. కాబట్టి జాతని తర్వాత మనం ఇప్పటికైనా కలసకపోతే మనం ఇంకా మన జాతిని మనం ఏరే కులసం మోసేసాం, మన జాతి మనమే మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా కలమేలుకొని మనందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ అనంతపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి మాదిగ జాతికి చెందినటువంటి అన్యాయాన్ని ఈ రాజకీయ పార్టీల్లో ఎలక్షన్ మూమెంట్ చేత అవినీతి అక్రమాలని మన పని చేయడం దాడుల్ని మన జాతికి చాటి చెప్పే విధంగా మనము తయారు కావాలన్నా. ఎందుకోసం అంటున్నామంటే అంతో ఇంతో చదువుకొని సమాజంలో తిరిగే లీడర్లు మనమే అయిపోతూ ముందుకు వచ్చి జాతికి భరోసా ఇవ్వకపోతే మారుమూలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి మాదిగలకి ఎలాంటి బాధ్యత ఇవ్వడానికి కోసము మనందరం కూడా నిలబడే బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, నా వంతుగా నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పెద్దలు నేను వచ్చి నా వంతుగా నేను సాయం చేయడానికి నా వంతుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నది వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరూ కూడా జాతి కోసమే కాబట్టి మనమందరూ భేదాభిప్రాయాలన్నీ వదిలేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం సజావుగా నడుపుకోవడానికి మన జాతికి రాజకీయ ఆర్థిక సాంఘికపరమైనటువంటి అంశాలని మన పెద్దలందరూ చెప్పినట్లు వాటిని మన జాతికి లబ్ధి పొందే విధంగా కృషి చేయడానికి ఎవరు పెట్టినా మీటింగ్లు కూడా వాళ్ళందరినీ మనం మద్దతు తీసుకుందాం. వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసి మీ యొక్క సలహాలు సూచనలు అందరూ ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫర్దర్ కార్యక్రమము నారాయణ సవరణ ఎప్పుడు మళ్ళీ కూర్చుందామంటనే విషయం అన్న చెప్తాడని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. భవన్ ఈ పొద్దు ఈ భవన్లో ఎట్లయితే కూర్చున్నామో రేపు పొద్దున ఆ భవన్లో కూడా ఇలాగే కూర్చోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకరి స్వార్థం కాదు, మీరు అందరూ కష్టపడినారు. ఈ రోజు కూడా జిల్లా నాయకులు స్టేట్ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేసి మాకంటే మాకు కాదు మనందరికీ సపోర్ట్ చేసి కుక్కరాయి సోదరులు మంగళవారం రోజు వచ్చి అది క్లీన్ చేయడానికి సహాయపడాలని చెప్పి సందర్భంగా సముద్రంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ భవన్కు అనంతపురం జిల్లా వాస్తవ్యులందు మద్దతే. మీరు దాంట్లో ఆలోచించాల్సిన పనే లేదు. మీరు ఏదైతే నిర్ణయిస్తారో దానికి ఖచ్చితంగా అందరూ హాజరై మరి దాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి మనం ముందుకున్నాలా. ఖచ్చితంగా అది కూడా మనకు పెద్ద అసెట్.
మనకు పెద్ద అసెట్ అది, దాన్ని సాధించుకునే తీరాలా అనేది మన అభిప్రాయం. కాబట్టి దాన్ని కూడా ఈ కమిటీలో మరి చర్చించి మరి మొత్తం ఏ తేదీ అయితే వాళ్ళు ప్రకటిస్తారో ఆ తేదీకి కమిటీ వాళ్ళందరూ కలిసికట్టుగా అక్కడ ఉండి దాన్ని నెరవేర్చుకోవడానికి పనిచేయాలని చెప్పి కమిటీ ద్వారా అందరూ ఏకగ్రీవంగా మరి నిర్ణయించుకొని మీకు తొందరలో మరి అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విషయాన్ని ఇంకా మనం అందరితో మాట్లాడుకొని కమిటీలు కూడా చర్చించుకుని అందరూ ఏకాభిప్రాయం తీసుకొని ఖచ్చితంగా అంబేద్కర్ భవన్ను సాధించుకోవడానికి నిజానికంటే ఇక్కడికంటే ఇంకా పెద్దగా ఏర్పడే అవకాశం ఉన్నాయి. బుక్రాజేంద్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, పెద్ద ఎత్తున విగ్రహం పడుతుంది. సెంటర్లో అనంతపురానికి మరి సింగళవాడకు తర్వాత అన్నిటికీ అతి దగ్గర ఉన్నటువంటి బుక్రాజేంద్రం ఇక్కడికి విగ్రహం మన అంబేద్కర్ భవనంగా పడితే చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. దానివల్ల మన వాళ్ళకి చాలా మందికి లబ్ధి చేకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అది మామూలు గవర్నమెంట్ ఇచ్చేసింది, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, గవర్నమెంట్ అంబేద్కర్ భవన్ అని పేరు అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు బోర్డు కూడా ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు దాని మీద అనవసరంగా ఏదో ఒక రాజకీయం చేసి ఆ స్థలాన్ని కబ్జా చేయాలనేటువంటి విషయం మీద జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే అది కూడా సైలెంట్గా అవుతుంది. అవసరమైతే మనమే బండికి తీసుకొని కానీ అంబేద్కర్ భవనాన్ని నిర్మించి తీరడానికి మనమంతా సంసిద్ధం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా ఉండడానికి, ఫోన్లు చేయడానికి, అందరిని కలవడానికి కొద్దిమంది నాయకులు అవసరము, కొద్దిమంది మనకు అవసరము. ఏదో అందరూ కలిసికట్టుగా మనం ఉంటాము, నాయకులు అనే వాళ్ళు ఉంటాము. కానీ ఇక్కడ అధ్యక్షులు మిగతా వాళ్ళు అనేది కాకుండా ఒక 15 మందిని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీ సభ్యులను 15 కాకుండా 20 మందిని తీసుకుని ఆ 20 మంది ద్వారా మరి ఎవరైతే ముఖ్యులు, అతి ముఖ్యులు, సంఘాలు నడిపినటువంటి అనుభవజ్ఞులు, తర్వాత పార్టీలో ఉన్నటువంటి మేధావులు, పార్టీలో ఉన్నటువంటి మరి మనకు అన్ని విధాలా సమకూర్చాలంటే మరి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బాధికలు, తర్వాత మన సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకట్టుగా తీసుకొని వాళ్ళ యొక్క సలహా సూచనల ప్రకారం తీసుకొని ముందుకెళ్ళినట్టయితే మనం ఆర్థికంగా కూడా డబ్బులు సమకూర్చుకొని మరి ప్రోగ్రాం జరపడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీంట్లో అతి అనుభవకులందరినీ ఒక 20 మంది దాని సభ్యులుగా తీసుకొని వాళ్ళ ద్వారా మరి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని మరి అందరూ కలిసికట్టుగా చెప్తుంటే సరే మనం ఒక తేదీన ఇంతమంది లేకోకుండా కనీసం ఒక 50 మందితోటి అది ముఖ్యులు అయినటువంటి వాళ్ళతో అందరికీ చర్చిస్తాం, అందరికీ వాట్సాప్ పెడతాం, అందరికీ దాని తర్వాత చదువుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక రోజు ఆ డేటు అనుకొని ఆ రోజు మరి ఒక సూచాయిగా ఒక 50 మందితో కూర్చొని 20 మందిని మరి ముఖ్యులు అనుకొని చేసుకుందాం. తర్వాత మరి రాబో డేటు ఇంకో డేట్ ప్రకటించుకొని మరి అందరికీ మెసేజ్లు ఇచ్చి ఒక డేట్ అనౌన్స్ చేస్తాము. ఆ డేట్లో మరి విధి విధానాలు అంటే పల్లెలకు పోవడానికి, మండల స్థాయికి పోవడానికి, గ్రామాలు పోయడానికి మనం అందరం కలిసికట్టుగా ఏ ఒక్కరు కాకుండా 100 మంది తయారు చేసుకొని 100 మంది 100 పల్లెలకు పోయేటట్లు లేదా 100 మంది మరి మండలాలకు పోయేటట్లు నిర్ణయించుకొని మరి అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టయితే మండల స్థాయికి కూడా పోతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాం. నేను ఒక మండలానికి ఒక నాయకత్వం తీసుకుంటాం. మేము రాష్ట్రంలో పనిచేసిన అవన్నీ లెక్కలేదు. మేము ఒక మండలాన్ని తీసుకుంటాం. ఇట్లా మండలాన్ని తీసుకున్నట్లయితే 100 మంది సభ్యులు తీసుకున్నట్లయితే ఆ 100 మంది వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం మాపుతో సహా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా 100 మంది సభ్యులతోటి మరి 100 మంది మరి ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజర్గా ఏర్పాటు చేసి 100 మందితో ఈ యొక్క సభా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుకున్నాము. కాబట్టి వాటన్నింటినీ పరిగణలోకి తెచ్చుకొని ఆ 100 మందికి 15 మంది పైన ఉండి మరి దీన్నంతా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసి ఈ అవకాశం మళ్ళీ తిరిగి ఒక డేట్ అనుకుని ఆ డేట్లో అనౌన్స్ చేసుకొని మనమంతా కలిసికట్టుగా ఉండి మరి ఎన్నో విమర్శలు చేస్తుంటాం, ఎన్నో ఉంటాయి మనలో మనకు తగాదాలు. దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం, ఎన్ని విమర్శలు ఇచ్చినా మనమంతా తల్లి పిల్లలు
మనమంతా కుటుంబీకులం, మనమంతా ఒక రక్త సంబంధికులం. మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కలవాలి తప్పదు. ఎన్ని కక్షలున్నా, ఎన్ని ఇదున్నా కూడా మనం కలిసికట్టుగా ముందుకు పోయినట్లయితే మనం ఏదో సాధించుకుంటాం. కానీ లేకపోతే సాధించుకునే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలకు ఉదాహరణ చెప్తున్నాం. రాజకీయ పార్టీలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు రాని మనమే అభ్యంతరం లేదు. కానీ కులాన్ని కానీ కుల సంఘాలు కానీ కులాన్ని ఎత్తిపెట్టి మాట్లాడినట్లయితే వాళ్ళు అందరం కలిసికట్టుగా ఏర్పడి మరి వాళ్ళు ఓడించడానికి ఎన్నికడిపోవని చెప్పి సభాముఖంగా అందరి ముందర మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోయేకి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక డేట్ అనుకొని ఆ డేట్లో మనం అందరం కలిసికట్టుగా ఉండి ఒక 15 మందిని ఎన్నిక చేసి వారి ద్వారా మొత్తం సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి అనుకుంటున్నాము. వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా 5 మంది తీసుకొని 20 మందితో కమిటీ చేస్తాము. ఈ కమిటీలో ఎవరికి ఏం పెద్దలు కాదు, మీతో డిస్కస్ చేసిన తర్వాతే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళ పేర్లు అండి ఇప్పుడే కమిటీ కూడా వేసేస్తున్నాము. వాళ్ళు వస్తే వాళ్ళ పేర్లు కూడా తీసుకుందాం. వస్తామని ఫోన్ చేసినారు, వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నాము. ఎవరు కూడా గలాట్లు వద్దు, ఏది గలాట్లు వద్దు. వాళ్ళు ఎవరితో మాట్లాడినారో వాళ్ళతో పెద్దోళ్ళే మాట్లాడతారు. ఎవరు గలాట్లు చేసుకోవద్దండి, బయటికి పోతారు. కాబట్టి అంత సైలెంట్గా ఒక అర్ధగంట కూర్చొని అన్నీ అయిపోతాయి. వాళ్ళు కూడా వచ్చి అడిగి ఉన్నారు, మాట్లాడతారు. క్లోజ్ చేయండి.